రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మహిళల గౌరవం గురించి మాట్లాడుతుంటే ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందన్నమాట. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. అసలు గత 2 ఏళ్లుగా తీసుకుంటే ఎవరు మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఎవరు ప్రతిపక్ష మహిళా నాయకుల కుటుంబాలపై బురద జల్లుతూ మాట్లాడారు, ఎవరు మాజీ మంత్రి కూతురు గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, ఎలా మీరు మండలిలో మా ఎమ్మెల్సీని సంబోధించారు, ఇవన్నీ కూడా గనక రికార్డ్ ఒకసారి చూస్తే ఎవరు మహిళలకి గౌరవం ఇవ్వట్లేదు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన రాష్ట్ర హోంమంత్రి గారు, మన పాయకరావుపేట పాపమ్మ గారు, అనిత గారు, ఆవిడ ఒక ట్రాక్ రికార్డ్ని చూసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళి మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడారు మా నాయకులను ఉద్దేశించి అన్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అంత హీనంగా అంత దారుణంగా అయితే ఎవ్వరు మాట్లాడట్లేదు మా పార్టీ నుంచి. అలాగే గత 2 ఏళ్లుగా మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు మా మహిళా నాయకుల గురించి మాట్లాడలేదు, వ్యక్తిగతంగా విమర్శిస్తూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ విజయమ్మ గారిని కానీ, వైఎస్ భారతీయమ్మ గారిని కానీ ఎన్నిసార్లు మీ నోటి మాటలతో ఇబ్బంది పెట్టారు? ఆ విషయం మీకు గుర్తులేదా? మీకు గుర్తు లేకపోయినా అనిత గారు మాకు గుర్తుంది.